ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీ అప్రెంటిస్షిప్ సంబంధించి ఇది లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్ పేపర్ అనమాట. ఇది అంటే ఇండియన్ నేవీ అప్రెంటిస్షిప్లో వచ్చేసరికి నేవల్ డాక్యార్డ్ విశాఖపట్నం, అలాగే నేవల్ డాక్యార్డ్ ముంబై, ఎన్ఎస్ఆర్వై కార్వార్, కొచ్చి ఇవి ఉంటాయి కదా. ఇది అప్రెంటిస్షిప్కి ముఖ్యంగా ఇది కార్వార్ ఇయర్లో జరిగిన ఎగ్జామ్ యొక్క క్వశ్చన్ పేపర్. ఇది అఫీషియల్ క్వశ్చన్ పేపర్. సో ఇది ఎందుకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే, చాలామంది నెక్స్ట్ ఇయర్కి అప్రెంటిస్షిప్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. అంటే ఈ ఇయర్లో నోటిఫికేషన్స్ వస్తాయి, నోటిఫికేషన్ వచ్చాక మీరు నెక్స్ట్ ఇయర్కి ఎగ్జామ్స్ రాస్తారు. ఆల్మోస్ట్ ముంబై డాక్యార్డ్ అయితే మాత్రం ఈ ఇయర్లో అప్రెంటిస్షిప్ అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది. అది ఎప్పుడు ఉండొచ్చు అంటే ఆగస్ట్ టైంలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ అన్నీ కూడా మీకు డిసెంబర్, జనవరిలో ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. కార్వార్, కొచ్చి, విశాఖపట్నం. ముంబై మాత్రం ఆగస్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఆ ఎగ్జామ్కి ఏంటి అంటే మనం ఏదో అప్లై చేసేసామని కాకుండా మనం ప్రిపేర్ అవ్వటం అయితే చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా చూస్తే ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ స్కిల్డ్కి ఎగ్జామ్కి డాక్యార్డ్ అప్రెంటిస్షిప్పే అడుగుతున్నారు. ఇంకా వేరే ఏ అప్రెంటిస్షిప్ కూడా ఎలిజిబిలిటీ ఉండదు. సో అందువలన మనకి ఒకసారి మనకు అప్రెంటిస్షిప్ వచ్చింది అంటే మనకి 50% జాబ్ అనేది ఉంది అండ్ మనకు ఒక హోప్ అనేది ఉంటుంది. అండ్ ప్రిపరేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇవే కాకుండా మన రైల్వేలో కూడా మన రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి టెక్నీషియన్స్ కానీ, అంటే ఐటీఐ చేసిన వాళ్ళకి టెక్నీషియన్స్ కానీ, ఏఎల్పి కానీ, గ్రూప్ డి కానీ ఇవన్నీ కూడా మనం క్లాసెస్గా చెప్పడం జరుగుతుంది. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ నేవీ ఎస్ఎస్ఆర్, నేవీ ఎంఆర్ సంబంధించి కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఒక్కసారి క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు పూర్తిగా చూడండి, ఎందుకంటే ఎలాంటి క్వశ్చన్స్ మీకు వస్తాయి. మీకు ఎక్కువగా ప్రిపేర్ అయిపోయి ఏదో ఇది కాకుండా ఇది ఫైనల్గా ఇలాంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇందులో వచ్చేసరికి ఫస్ట్, హూ ఈజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అడిగారు. జగదీప్ ధన్కర్. యాక్చువల్గా ప్రెసిడెంట్ ఎవరు అంటే ద్రౌపది ముర్ము. ఓకే, అలాగా నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత మనకి ఒక మొత్తం హెడ్స్ పోర్ట్ఫోలియో మొత్తం కూడా మారిపోవచ్చు. అప్పుడు మారిపోయిన తర్వాత మనకి హెడ్స్ ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, లేకపోతే డిఫెన్స్ మినిస్టర్ అవ్వచ్చు, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ అవ్వచ్చు, ఎవరైనా మారచ్చు. సో ఆ హెడ్స్ నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. అది డిప్యూటీ ప్రైమ్ మినిస్టరా లేకపోతే ప్రైమ్ మినిస్టరా ఏదైనా కానీ. సో ఒక క్వశ్చన్. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ. వాట్ ఈస్ ద చంద్రయాన్-3 లాంచ్ డేట్? చంద్రయాన్-3 అంటే మనకు రీసెంట్గా జరిగిన హైయెస్ట్ ఎక్కువ మంది అంటే దాని గురించి చర్చించుకునే టాపిక్ అయితే ఒక క్వశ్చన్ ఇస్తారనమాట. మన భారతదేశం మొత్తం కూడా చంద్రయాన్-3 గురించి చర్చించుకునే రోజు వచ్చింది. సో అది ఎప్పుడు అంటే 14 జూలై 2023. అండ్ గుర్తుపెట్టుకోండి, మనకి సపోజ్ ఏదైతే ఇప్పుడు ఇయర్ మొత్తం మీద ఏదైతే హయ్యెస్ట్ న్యూస్ ఉంటుందో అది డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు. ఇప్పుడు సపోజ్ రీసెంట్గా ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఈ ఇయర్కి హైలైట్ న్యూస్ ఏంటి అంటే ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ సంబంధించి కూడా క్వశ్చన్స్ మనకి అప్రెంటిస్షిప్లో అడగచ్చు. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇండియాస్ లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్? లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఏది అంటే గోరఖ్పూర్ రైల్వే జంక్షన్. అండ్ నెక్స్ట్, వేర్ ఈజ్ ద కార్వార్ నేవల్ బేస్ లొకేటెడ్? కార్వార్ నేవల్ బేస్ లొకేటెడ్ ఎక్కడ ఉంది అంటే సీబర్డ్, కర్ణాటక. ఓకే, ఆన్ విచ్ డే నేవీ డే ఈజ్ సెలబ్రేటెడ్? నేవీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అని అడుగుతున్నారు. 4 డిసెంబర్. నెక్స్ట్, ఎయిర్ ఫోర్స్ డే సెలబ్రేటెడ్ ఆన్? ఎయిర్ ఫోర్స్ డే సెలబ్రేట్ ఎప్పుడు చేసుకుంటారు? 8th అక్టోబర్. నెక్స్ట్, కోస్ట్ గార్డ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 1st ఫిబ్రవరి. నెక్స్ట్, ఆర్మీ డే సెలబ్రేటెడ్ ఆన్ 15th జనవరి. ఈ 4లో ఏదో ఒక బిట్ లేకుండా క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఈ 4 మీరు పక్కన నేర్చుకుంటే ఒక బిట్ గ్యారంటీ. నెక్స్ట్, థామస్ కప్ ఈజ్ రిలేటెడ్ టు బ్యాడ్మింటన్. అండ్ ఇందులో మీకు థామస్ కప్ అనేది ఫీమేల్కా మేల్కా అని కూడా అడగచ్చు.
థామస్ కప్ అనేది మేల్ బ్యాడ్మింటన్. ఊబర్ కప్ అనేది ఉంటుంది, అది ఫీమేల్ బ్యాడ్మింటన్. అండ్ పెనాల్టీ ఈజ్ యూజ్డ్ ఇన్ విచ్ స్పోర్ట్? సో ఫుట్బాల్. అండ్ స్పోర్ట్స్ విషయంలోకి వస్తే ఈ ఇయర్లో మనకి T20 వరల్డ్ కప్ ఉంది. సో దాని గురించి హైలైట్స్ మనకి చదువుకుంటే ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. సో అది జూన్లో స్టార్ట్ అవుతుంది. అది ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఏ దేశం విన్ అయింది, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటే ఒక బిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్, కడంబా ఫౌండర్ నేమ్ మయూర్ వర్మ. నెక్స్ట్, అమర్ జవాన్ జ్యోతి ఈజ్ లొకేటెడ్ ఇన్. అమర్ జవాన్ జ్యోతి ఎక్కడ ఉందంటే ఇండియా గేట్ దగ్గర ఉంది. నెక్స్ట్, హూ ఈజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్? సో ప్రెసిడెంట్ అనమాట. ప్రెసిడెంట్ అనేవారు సుప్రీం కమాండర్. ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఇన్ అల్యూమినియం ఏంటి అంటే బాక్సైట్. ద సోనార్ వేవ్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ అల్ట్రాసోనిక్. ద టోటల్ ఏరియా ఆఫ్ స్క్వేర్ షేప్ ల్యాండ్ ఈజ్, అంటే ఇది క్వశ్చన్, ఇది సమ్ అనమాట. ఇది మనకి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి ఇచ్చారు. సో A+B హోల్ క్యూబ్, A³ + B³ + 3AB ఇంటూ A+B, లేదా A³ + 3A² B + 3AB² + B³. ఓమ్ అనేది దేనికి యూనిట్? ఇక్కడ యూనిట్స్ అండ్ డైమెన్షన్ నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఓమ్స్ లేకపోతే కరెంట్కి యూనిట్స్ ఏంటి? యాంపియర్స్. ఓమ్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ అని ఉంటుంది. ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ ఈజ్ x = 0 అలా ఉంటుంది. నెక్స్ట్, ఫస్ట్ ఇండియన్ టు గో టు స్పేస్లోకి వెళ్ళిన ఫస్ట్ ఇండియన్ ఎవరు అని అడుగుతున్నారు. రాకేష్ శర్మ. 1 mV ఈజ్ అంటే కిలో వాట్. ప్రెజెన్స్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ ఎయిర్, మన ఎయిర్లో నైట్రోజన్ ఎంత శాతం ఉంటుంది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి 78%. నెక్స్ట్, ద లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ ఈజ్ 0.01. హూ ఈజ్ ద నేవల్ చీఫ్ ఆఫ్ ఇండియా? ఇది అప్పుడు హరికుమార్ మారారనమాట ప్రెసెంట్. అండ్ ఇండియన్ నేవల్ కోస్టల్ డిస్టెన్స్ ఎంత? ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది ఇండియన్ నేవల్ కోస్టల్ డిస్టెన్స్ ఎంత? 7516 కిలోమీటర్స్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి అడుగుతూ ఉంటారు. సో నాట్ ఓన్లీ అప్రెంటిస్షిప్ ఎగ్జామ్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ITI చేశారంటే అప్రెంటిస్షిప్ కంపల్సరీగా చేయాలి. మీరు అప్రెంటిస్షిప్ ప్రిపేర్ అయ్యేటప్పుడే మీరు జాబ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉండాలి. అంటే మీకు అనుకోవచ్చు, మేము ట్రేడ్ చేసాం, మాకు టెక్నికల్ నాలెడ్జే ఉంది, నాన్ టెక్నికల్ అంత ఏం నాలెడ్జ్ లేదు అంటే అవ్వదు. ఎందుకంటే ఏ ఎగ్జామ్ అయినా సరే 50% టెక్నికల్, 50% నాన్ టెక్నికల్ అనేది ఇస్తారు. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం రైల్వేకి సంబంధించి చూసుకుంటే మొత్తం కూడా నాన్ టెక్నికలే. సో అందులో జనరల్ సైన్స్ అనేది ఇంపార్టెంట్ పోర్షన్. సో జనరల్ సైన్స్ అంటే యూనిట్స్, డైమెన్షన్స్ కానీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇవన్నీ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకైతే పక్కాగా రైల్వే జాబ్స్ అయినా సరే, డాక్టర్ జాబ్ అయినా సరే వస్తుంది. సో ఇది ఈరోజు వీడియో. సో రేపు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు అనుకోవచ్చు విశాఖపట్నం యొక్క క్వశ్చన్ పేపర్, అంటే ఫిబ్రవరిలో జరిగిన క్వశ్చన్ పేపర్, అది కూడా నేను మీకు తర్వాత క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.